రాత్రికాల ప్రార్థన. మహాపరిశుద్ధమైన ప్రేమ నమ్మకమైన మా గొప్ప దేవ, నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అద్భుతకరుడ, ఆశ్చర్య కార్యాలు చేయు గొప్ప దేవ, వేలాది స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, ఈరోజు ఉదయకాలము మొదలుకొని సాయంకాలం వరకు నీ కృప, నీ హస్తపు నీడలో మమ్మల్ని కాచి కాపాడినందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, దినమంతయు మేము చేసిన పనుల్లో ప్రయత్నాల్లో మాకు తోడై ఏ అపాయము మాకు తగులకుండా నీ రెక్కల హస్తపు నీడలో కాచి కాపాడవు తండ్రి. స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం యేసయ్య. కీర్తనలు 91వ అధ్యాయము 4వ వచనము. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. అవును దేవా, ఆపద రాగానే పక్షి తన పిల్లలను ఏ విధంగా కాపాడుతుందో దేవా, అదే విధంగా మమ్మల్ని నీ రెక్కలతో కప్పుతూ నీ రెక్కల క్రింద మాకు ఆశ్రయమునిస్తూ మమ్మల్ని నడిపిస్తున్న నాయకుడవుగా ఉన్నావు తండ్రి. స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాము దేవా. మాకు ఆపద రాగానే తండ్రి, మొదటగా నిన్ను వెతికినట్లయితే మా ఆశ్రయము, మా సమాధానము నీవే తండ్రి. నీ రెక్కల క్రింద మాకు ఎల్లవేళలా ఆశ్రయము కలుగచేయగలిగిన గొప్ప దేవుడవు తండ్రి. స్తోత్రాలు చెల్లిస్తున్నాను, వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. దేవా, ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి, వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారు కలిగి ఉన్న ప్రతి ప్రార్థన అవసరతను నీ నామంలో అడుగుచున్నాం తండ్రి. వారి యొక్క ప్రతి అవసరతను తీర్చండి, అక్రతను తీర్చండి. ఏ విధంగా ఇబ్బందుల్లో, ఇరుకుల్లో, అపాయంలో, అనారోగ్యంతో, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారో, ఏ సమస్యలో ఉన్నారో సమస్తము మీకు తెలుసు తండ్రి. వారికి కావలసిన సమాధానము, నెమ్మది దయచేయండి. వారి కుటుంబాలలో శాంతి, సంతోషము దయచేయండి యేసయ్య. తండ్రి, నిన్నటి రోజు ప్రముఖ క్రైస్తవ యోధుడైన పాస్టర్ ప్రవీణ్ అన్నగారు అనుమానాస్పదంగా ప్రభువా మృతి చెందారు. అది ఏ విధంగా జరిగిందో, ఎలా జరిగిందో మీరే నిర్ధారించండి. నిజాలేంటో తండ్రి బయటపడుటకు సహాయము చేయండి తండ్రి. దేవా, నీ వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా బోధించే గొప్ప దైవజనుడు, సత్యాన్ని బోధించే దైవజనుడు, అసత్యాన్ని ఖండిస్తూ దుర్బోధలను ఖండించే గొప్ప దైవజనుడేసయ్య తండ్రి. ఈయన మరణం విషయంలో ఏ విధముగా జరిగిందో యేసయ్య మీరే బయట పెట్టండి. ఒకవేళ తండ్రి ఎవరైనా కావాలని ఈ కార్యము చేసి ఉన్నారో వారు బయటకు వచ్చేలాగున మీరే సహాయము చేయండి. క్రైస్తవ దైవజనులకు, సోదరులకు, క్రైస్తవ జనాంగానికి మీరు తోడై ఉండండి. సాతాను చెలరేగే ఈ రోజులలో క్రైస్తవ్యమే లేకుండా ఉండాలని ప్రయత్నిస్తున్న ఈ రోజులలో తండ్రి మీరే సహాయము చేయండి. దేవా, మీరే ఆ విషయంలో సహాయము చేయండి. వారి యొక్క కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారి కుటుంబాన్ని ఓదార్చండి. ఆ దుఃఖంలో నుంచి ధైర్యాన్ని పుట్టించండి. ప్రభా, అన్నగారు చేసిన సేవ అంతటితోనే ఆగిపోకుండా ఆ సేవ మరింతగా ముందుకు వెళ్ళుటకు సహాయం చేయండి. నీ కృప చూపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. పరిశుద్ధుడైన గొప్ప దేవ, పడుకొనిచుండగా తోడై ఉండండి. శాంతి సమాధానము కలిగి నిద్రపోవుటకు సహాయము చేయండి. దుష్టులు, దుర్మార్గులు వేసే ప్రతి పన్నాగము, ఎత్తుగడ నుంచి మమ్మల్ని విడిపించి రేపటి గురించి మమ్ము సిద్ధపరచుమని పరిశుద్ధుడు నజరేయుడైన యేసయ్య నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.